ఇంత చిన్నదానికి లక్ష్మి ఎందుకు మిత్ర, వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది కదా అని మనీష మిత్రని గదిలోకి తీసుకొస్తుంది. అక్కడ సోఫాలో కూర్చోబెట్టి ఆగు మిత్ర అని గదిలోకి వెళ్ళి వాటర్ తీసుకొస్తుంది. అయితే ఆ వాటర్లో మళ్ళీ ఏదో మందు కలిపి మత్తుగా ఉన్న మిత్రకి మళ్ళీ మత్తు పొడిని కలిపిన వాటర్ని తాగిస్తూ ఉంటుంది. దాంతో మిత్ర ఉన్న ఫలంగా స్పృహ కోల్పోయి ఉంటాడు. ఏమైంది మిత్ర, వాటర్ తాగినా కూడా నీకు సెట్ అవ్వట్లేదా, రా మిత్ర రెస్ట్ తీసుకుందువు అని మనీష అక్కడి నుంచి గదిలోకి తీసుకొస్తుంది. అంజలి ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న లక్ష్మికి ఫోన్ రావడంతో పక్కకు వచ్చి చెప్పు జున్ను అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ మీరు ఇంకా రావటానికి ఎంత టైం పడుతుందమ్మా అని అడుగుతూ ఉంటాడు. ఎందుకలా అడుగుతున్నావు అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. మీరు వచ్చిన తర్వాతే అన్నం తిందామని మేము ఇంకా అన్నం తినలేదమ్మా, మీరు వచ్చిన తర్వాతే తిందామమ్మా అందరం కలిసి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అయ్యో నేను నాన్న ఇక్కడే భోజనం చేసి వస్తాము, మీరు తినేయండి, అంతసేపు మా కోసం వెయిట్ చేయకండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. లేదమ్మా మీకోసం మేము ఇక్కడ దీపాలు కూడా పెడుతున్నాము, మీరు వచ్చిన తర్వాతే తింటామమ్మా మేము కూడా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏంటి దీపాలు పెడుతున్నారా అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. అవునక్క, పెద్దమ్మ పిల్లలతో దీపాలు పెట్టించమని చెప్పింది, అందుకే నేను దగ్గరుండి దీపాలు పెట్టిస్తున్నాను, త్వరగా వచ్చేయండి అక్క అని చెప్తూ ఉంటుంది. సరే ఇక్కడ ఏదో ఒకటి చెప్పి మేము భోజనం చేయకుండానే వచ్చేస్తాంలే అని లక్ష్మి చెప్తూ ఫోన్ పెట్టేస్తుంది. నువ్వు నా దారిలోకి వచ్చేసావు మిత్ర అని పూర్తిగా స్పృహ కోల్పోయిన మిత్రని బెడ్పై పడుకోబెట్టి షూజు అన్నీ కూడా తీసేస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి అంజలి దగ్గరికి వచ్చి అంజలి గారు మిత్ర గారు ఎక్కడా చూసారా అని అడుగుతూ ఉంటే మిత్రకి ఏదో అర్జెంట్ ఫోన్ కాల్ వస్తే బయలుదేరి వెళ్ళిపోయారే అని అంజలి చెప్తూ ఉంటుంది. అయ్యో నాకు చెప్పకుండా మిత్ర గారు అలా వెళ్ళరే, ఒకసారి కాల్ చేసి చూస్తాను అని లక్ష్మి ఫోన్ చేస్తూ ఉంటుంది. అయితే మనీష ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. అయితే మిత్రగారు ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నారు అని లక్ష్మి అనుకుంటూ ఉంటే ఏదో ఇంపార్టెంట్ పనిలో ఉన్నట్లు ఉన్నారు, అది పూర్తి చేసుకొని వస్తారేమోలే, మీరు ముందు వెళ్ళి భోజనం చేయండి అని అంజలి చెప్పడంతో మనీష ఎక్కడా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక్కడే ఎక్కడో ఉండాలి అని అంజలి చెప్తుంటుంది. సరే నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, పిల్లలు నా కోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నారంట, నేను వెళ్తున్నాను అంజలి గారు అని లక్ష్మి బయలుదేరి వెళ్తుంది. బయటికి రాగానే మిత్ర ఫ్రెండ్ ఒకతను ఎదురు పడుతూ ఉంటాడు. ఏంటి లక్ష్మి గారు భోజనం చేయకుండా ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడంతో ఇంటికి వెళ్తున్నానండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. మిత్ర లేకుండా మీరొక్కరే ఎలా వెళ్తారు అని అడగడంతో లేదండి ఇందాకే మిత్ర వెళ్ళిపోయారంట అని లక్ష్మి చెప్తుంది. లేదే మిత్ర గారు అసలు ఇంటికి వెళ్ళలేదు, ఇందాక ఇక్కడే మనీషాతో మాట్లాడుతుంటే నేను చూశాను, మిత్ర గారు ఇంటికి వెళ్ళనే లేదు లక్ష్మి గారు, అయినా ఈరోజు నైట్ అంతా కూడా ఎవరము ఇంటికి వెళ్ళకూడదని మనం అంతా ముందే అనుకున్నాం కదా, ఎందుకంటే అందరూ డ్రింక్ చేసి ఉంటారు కాబట్టి ఇంటికి వెళ్ళటం కష్టం కాబట్టి నైట్ ఇక్కడే స్టే చేద్దామని మనీషా రూమ్స్ని కూడా బుక్ చేసింది అని అతను చెప్తూ ఉంటాడు. ఏంటి రూమ్స్ని కూడా బుక్ చేసిందా మనీష, ఎక్కడున్నాయండి అని లక్ష్మి అడగడంతో అవిగోనండి అటువైపు ఉన్నాయి అని అతను చెప్తూ ఉంటాడు. సరేనండి థ్యాంక్ యూ సో మచ్ అని లక్ష్మి చెప్తూ ఉంటే అతను అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు. ఇక మనీష గురించి ఫ్రెండ్స్ ఇంతకుముందు మాట్లాడుకున్నదంతా కూడా లక్ష్మికి గుర్తుకు వస్తూ ఉంటుంది. మనీష ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్లు ఉంది, రూమ్స్ కూడా బుక్ చేసింది, అసలు డ్రింక్స్ పార్టీ అంటుంది, ఎందుకు ఇంత ఖర్చు పెడుతుందో కూడా అర్థం కావటం లేదు అని సాయంత్రం ఫ్రెండ్స్ మాట్లాడుకున్న మాటలు లక్ష్మి గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. వెంటనే అంజలి మనీషాకి కాల్ చేసి మనీషా నీ ప్లాన్ అంతా కూడా లక్ష్మికి అర్థమైపోయినట్లు ఉంది, నువ్వు ఉంటున్న గది వైపే లక్ష్మి వస్తుంది అని ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే లక్ష్మి మిత్ర మనీష ఉన్న గది దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ హలో మిత్ర గారు మనీష అని పిలుస్తూ ఉంటుంది. మనీష గొంతు మార్చి ఎవరు మీరు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. మిత్ర గారు ఉన్నారా లోపల అని అడగడంతో లేరే, ఇంతకీ మీరెవరు అని మనీష గొంతు మార్చి మాట్లాడడంతో అయ్యో సారీ అండి అని లక్ష్మి వచ్చేస్తుంది. లక్ష్మి నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు, ఇక్కడ మిత్రతో నా ఫస్ట్ నైట్ పూర్తి అయిపోతుంది అని మనీష చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అన్నం తినండి పిల్లలు అని కథ చెప్పిన బామ్మ వాళ్ళని అన్నం తినమంటుంటే అమ్మ నాన్న వచ్చిన తర్వాతే తింటామని పిల్లలు కూడా ముందుకేస్తూ ఉంటారు. అప్పుడే లక్ష్మి రావడంతో అమ్మ నాన్న ఇక్కడ రండి అన్నం తిందాము అని పిల్లలు అడుగుతూ ఉంటారు. అయ్యో మిత్ర గారు ఇంటికి రాలేదా అని లక్ష్మి అంటుంది. అదేంటమ్మా మిత్రని తీసుకురాకుండా నువ్వు ఒకదాన్ని వచ్చి మిత్ర ఇంటికి రాలేదా అని అడుగుతున్నావేంటి అని జయదేవ్ అంటాడు. మిత్ర గారికి ఫోన్ చేస్తేనేమో ముందు రింగ్ అయినా కూడా కాల్ తీయలేదు, ఇప్పుడేమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది, మిత్ర గారు ఇంటికి వచ్చేసారనుకొని నేను వచ్చేసాను మామయ్య గారు, ఏదో అర్జెంట్ పని ఉంది వచ్చేసారంట అని లక్ష్మి చెప్తుంది. అయ్యో రాలేదమ్మా, ఒకవేళ మిత్ర మీటింగ్లో ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టుకుంటాడు,
కానీ ఈ సమయంలో ఏ మీటింగ్లు ఉంటాయమ్మా అని జయదేవ్ అంటాడు. అమ్మ జాను, పిల్లలకి నువ్వు అన్నం పెట్టి వెళ్ళి నిద్రపుచ్చుపో అని రాజేశ్వరి చెప్తుంది. నీతో చెప్పకుండా బావగారు రారు కదక్కా అని జాను అంటే, అదే నాకు కూడా అర్థం కావటం లేదు జాను అని లక్ష్మి ఉంటుంది. జాను పిల్లల్ని తీసుకువెళ్ళగానే ఆ దొంగ మొహం మనీష అమెరికా వెళ్ళిపోయిందా లేదా అని రాజేశ్వరి ప్రశ్నిస్తూ ఉంటుంది. మిత్ర గారు కనిపించని దగ్గర నుండి మనీష కూడా కనిపించట్లేదు అని లక్ష్మి చెప్పడంతో, మనీషాకి ఒకసారి కాల్ చేయి వివేక్ అని జయదేవ్ చెప్పడంతో వివేక్ కాల్ చేస్తూ ఉంటాడు. మిత్ర నిద్రపోతున్నాడు కదా, డిస్టర్బ్ చేయకూడదు కదా అని మనీష ఫోన్ లిఫ్ట్ చేయకుండా సైలెంట్లో పెడుతుంది. వివేక్ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటాడు. మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా నేను ఫోన్ లిఫ్ట్ చెయ్యను, తెల్లారిన తర్వాత మీకు పెద్ద షాకింగ్ ట్విస్ట్ ఇస్తున్నాను కదా అని మత్తులో ఉన్న మిత్ర పక్కనే మనీష కూర్చొని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. మనీష ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు పెద్ద నాన్న అని వివేక్ చెప్తూ ఉంటాడు. అయితే ఖచ్చితంగా ఆ మనీష దయ్యం మిత్రని ఏదో చేసి ఉంటుంది అని రాజేశ్వరి అరుస్తూ ఉంటుంది. ముందే వదిన టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు మరింత టెన్షన్ పెట్టకు అత్తయ్య అని వివేక్ అంటూ ఉంటాడు. ఆఫీస్లో ఉన్నాడేమో, మేము వెళ్ళి చూసి వస్తాము అని జయదేవ్ వివేక్ బయలుదేరి వెళ్తాడు. ఆ మనీషా దొంగ మొహంది ఖచ్చితంగా ఏదో చేసి ఉంటుంది. నేను చెప్పినప్పుడు మీరు వచ్చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు కదా అని రాజేశ్వరి అంటే, అయితే ఖచ్చితంగా మనీషాయే ఏదో చేసి ఉంటుందా పెద్దమ్మ అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఆ దొంగ మొహంది ఏదైనా చేయని, అప్పుడు దాని ముక్కు చెవులు కట్ చేస్తాను అని రాజేశ్వరి తిరుగుతూ ఉంటుంది. లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. తెల్లవారగానే మిత్రకి మెల్లమెల్లగా మెలకువ వస్తూ ఉంటుంది. చుట్టూ చూసుకుంటూ ఉంటాడు. మనీష దుప్పటి కప్పుకొని ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. మనీష, నువ్వేంటి ఇక్కడ ఇలా ఏడుస్తూ కూర్చొని ఉన్నావు? అసలు మనం ఎక్కడ ఉన్నాము? లక్ష్మి ఎక్కడ? మనం ఎక్కడున్నాం చెప్పు మనీష, ఎందుకు ఏడుస్తున్నావు అని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటే, రాత్రి నువ్వేం చేసావో నీకు గుర్తుకు లేదా మిత్ర? నైట్ నువ్వు డ్రింక్ చేసి అని మనీష ఏడుస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మనీష? నేను డ్రింక్ చేయటం ఏంటి అని మిత్ర టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. నైటు నువ్వు తాగిన డ్రింక్లో లిక్కర్ కలిపారంట. అలా లిక్కర్ కలిపి ప్రాంక్ చేయాలనుకున్నారంట. నువ్వేమో ఆ డ్రింక్ తాగేసి మత్తులో నన్ను గదిలోకి తీసుకువచ్చి అని మనీష ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. నైట్ నేనేమైనా తప్పు చేశానా మనీష అని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటే, చేయాల్సిందంతా చేసేసి తప్పు చేశానా అని ఎలా అడుగుతున్నావు మిత్ర? నీకు నా మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఆ ప్రేమని ఇలా చూపిస్తావా? నీకు లైఫ్ పార్ట్నర్గా నేను రాలేకపోయానని చెప్పి ఇలా బెడ్ పార్ట్నర్గా చేసుకుంటావా? ఈ పాటికి అమెరికా ప్రయాణంలో ఉండవలసిన నేను ఇదిగో నీతో ఇలా బెడ్పై ఉండాల్సి వస్తుంది. ఫ్లైట్ మధ్యలో నీకు ఫోన్ చేసి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్దామనుకున్నాను, కానీ ఇలా రాత్రి మన మధ్య జరిగిన తప్పు గురించి నీతో చెప్పాల్సి వస్తుంది. నా లైఫ్ని స్పాయిల్ చేసేసావు మిత్ర అని మనీష ఏడుస్తూ ఉంటుంది. ఐఎమ్ సో సారీ మనీషా, రాత్రి ఏం జరిగిందో నాకు అసలు గుర్తుకు లేదు అని మిత్ర తల పట్టుకొని ఏడుస్తూ, నేను కాన్షియస్లో లేను, అసలు ఏం జరిగిందో నాకు గుర్తుకు లేదు అని మిత్ర చెప్తూ ఉంటాడు. గుర్తుకు లేదు అని చెప్తే తప్పు జరగకుండా పోతుందా? తప్పు చేసిన తర్వాత, నా జీవితం నాశనం అయిపోయిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి మిత్ర అని మనీష నిలదీస్తూ ఉంటుంది. అసలు నేను ఈ రూమ్లోకి ఎలా వచ్చాను? నన్ను ఎవరు తీసుకువచ్చారు? లక్ష్మి ఏమైంది? నేను ఏ తప్పు చేయలేదనిపిస్తోంది అని మిత్ర అంటుంటే, నువ్వే నన్ను ఇక్కడికి తీసుకువచ్చావు, దగ్గరుండి తీసుకువచ్చి ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అంటూ ఏదేదో మాట్లాడి నా జీవితాన్ని నాశనం చేశావు. నేను వద్దు వద్దు అని చెప్తున్నా కూడా నువ్వు ఎంత వినలేదు. గట్టిగా అరిచి కేకలు పెడదాం అనుకుంటే నీ పరువు పోతుందని నేనే మౌనంగా భరించాను, ఏడుస్తూ కూర్చున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి మిత్ర? నా లైఫ్కి అర్థం ఏంటి? ఏ ముఖం పెట్టుకుని నేను బయటికి వెళ్ళాలి? నేను ఏమైపోవాలి అని మనీష నిలదీస్తూ ఉంటుంది. నేనేం చేశానని నువ్వు నా లైఫ్తో ఇలా ఆడుకుంటున్నావు మనీష ఏడుస్తూ ఉంటుంది. మిత్ర చేసేదేమీ లేక తల పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంటి దగ్గర లక్ష్మి తెల్లవారుగానే మెట్ల దగ్గర కూర్చొని మిత్ర గురించే ఆలోచిస్తూ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని బాధపడుతూ ఉంటుంది. అక్క, ఈ కాఫీ అయినా తాగక్క అంటూ జాను తీసుకొస్తుంది. నాకేం వద్దు జాను, అసలు నాకు ఎంత బాధగా ఉందో, ఆయన ఏమైపోయారో ఏంటో అని లక్ష్మి బాధపడుతూ ఉంటే, రాత్రి కూడా నువ్వేమీ తినలేదు, ఇప్పుడు కూడా ఏమీ తినకుండా తాగకుండా ఉంటే ఎలాగా అమ్మా అని రాజేశ్వరి నచ్చజెప్తూ ఉంటుంది. అప్పుడే జయదేవ్ వివేక్ రావడంతో, అయినా దొరికారా మామయ్య అని అడగడంతో, రాత్రంతా వెతికామమ్మా, మిత్ర ఎక్కడా లేడు, ఆఫీస్లో కూడా లేడు, అయినా మిత్ర ఫోన్ ఎప్పుడు ఈ విధంగా స్విచ్ ఆఫ్ అయ్యి రాదు
అసలు మిత్ర ఎక్కడికి వెళ్ళాడో ఒక 4 రోజులు మిత్రని బయటికి పంపించొద్దని దీక్షితులు గారు చెప్పారు. నువ్వు ఉన్నావన్న ధైర్యంతో పంపించాను. కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని జయదేవ్ అంటూ ఉంటే, అయ్యో ఆయన ఏమైపోయారు అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అక్క ఏడవకు, బావగారికి ఏమీ కాదు. పైగా ఈరోజు మీ పెళ్లి రోజు అక్క అని జాను చెప్తూ ఉంటుంది. నా కోసం ఆయన నైట్ డ్రింక్ కూడా చేయలేదు అని లక్ష్మి చెప్తుంది. అప్పుడే వివేక్కి ఫోన్ రావడంతో అవునా సరే అని వివేక్ చాలా సంతోషంగా ఫోన్ పెట్టేస్తాడు. అన్నయ్య ఏదో ఒక గెస్ట్ హౌస్లో ఉన్నాడంట. నైట్ ఫ్రెండ్స్ అందరూ చాలా బలవంతంగా అన్నయ్యకి డ్రింక్ తాగించారంట. ఆ విషయం మీకు తెలిస్తే బాధపడతారని చెప్పి మీకు మొహం చూపించలేక అన్నయ్య గెస్ట్ హౌస్లోనే పడుకున్నాడంట. కాసేపట్లో వచ్చేస్తాడంట అని వివేక్ చెప్తూ ఉంటాడు. అమ్మయ్య అని లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మ వెళ్ళి రెడీగా కొత్త చీర కట్టుకో, పెళ్లి రోజు కదా, మిత్ర క్షేమంగా వస్తున్నారులే అని రాజేశ్వరి చెప్తూ ఉంటుంది. అన్నయ్య వచ్చేసరికి నువ్వు కొత్త పెళ్లి కూతురుగా రెడీ అవ్వాలి వదిన, అన్నయ్యకి నువ్వు ముందు కనపడాలి అని వివేక్ చెప్తే, పిల్లలు నువ్వు మిత్ర కలిపి గుడికి కూడా వెళ్ళి రావాలి అని జయదేవ్ కూడా అంటూ ఉంటాడు. వెళ్ళమ్మా వెళ్ళు, పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరిపిద్దామని బామ్మ చెప్పడంతో సంతోషంగా లక్ష్మి వెళ్తూ ఉంటుంది. పద జాను ఏర్పాట్లు చూద్దామని వివేక్ అంటాడు. వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళగానే అసలు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తే లక్ష్మి ఎందుకు బాధపడుతుంది, నాకెందుకో ఏదో జరుగుతోంది, ఏదో తప్పు జరిగిందని అనిపిస్తోంది తమ్ముడు అని రాజేశ్వరి అంటూ ఉంటే, నువ్వు ముందు టెన్షన్ పెట్టకక్క, మిత్ర వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా అని జయదేవ్ అంటాడు. ఆ దొంగ మొహం మనీష అమెరికా వెళ్ళిందో లేదో, మిత్ర రానివ్వు అన్నీ తెలుసుకుంటాను కదా అని రాజేశ్వరి అనుకుంటూ ఉంటుంది. గదిలో నుంచి మిత్ర మనీష బయటికి రాగానే, మనీష ఫ్రెండ్స్తో లగేజ్ కారులో పెట్టేశారా, సరే నేను వెళ్తున్నాను మిత్ర, ఇంకెప్పటికీ నీకు కనపడను అని మనీష వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి మిత్ర, మనీష జీవితాన్ని నాశనం చేసావు కదా, వద్దు వద్దు అంటున్నా కూడా మనీషాని రూమ్లోకి లాక్కెళ్ళావు, మనీషా జీవితం నీ వల్లే నాశనమైపోయింది అని ఇద్దరు అమ్మాయిలు చెప్తూ ఉంటే, డ్రింక్ తాగనని చెప్పి నీ వైఫ్ లక్ష్మి పక్కకు వెళ్ళగానే నువ్వు డ్రింక్ తాగేసి మనీషా జీవితాన్ని నాశనం చేసేస్తావా అని ఇంకొక అతను నిలదీస్తూ ఉంటాడు. రే నేను అసలు మందే తాగలేదురా, అసలు ఏం జరిగిందో నాకేమీ గుర్తుకు లేదు అని మిత్ర అంటుంటే, లేదు మేము కూల్ డ్రింక్లో లిక్కర్ కలిపిన మాట నిజమే, ప్రాంక్ చేద్దామని, కానీ నువ్వేమో నిజంగా ఇంకా ఎక్కువ తాగేసి మనీషా జీవితం సర్వనాశనం చేశావు అని అంటే, నాకేం గుర్తుకు లేదురా, నా మాట వినండిరా అని మిత్ర ఎంత చెప్పినా కూడా వాళ్ళు అసలు వినకుండా మనీషా జీవితాన్ని నువ్వే నాశనం చేశావని మిత్రపై నిందలు వేస్తూ ఉంటారు.